హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా హవాయ్ సిరీస్ డే 4లోకి వచ్చాము. అండ్ ఇవాళ కూడా ఒక 2-3 లొకేషన్స్కి వెళ్దాము అని అనుకుంటున్నాము. అండ్ పొద్దున్న లేచి రెడీ అవుతున్నాం అనమాట. అండ్ నలుగురు ఒకే రూమ్లో ఒకే బాత్రూమ్ షేర్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఎట్లా 7కి 8కి బయలుదేరాలన్నా ఒక 2-3 అవర్స్ ముందరే లేచి బయలుదేరాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని లేపి తీసుకెళ్ళాలి, వాళ్ళకి తినిపించి అంతా తీసుకెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఆ ప్రాసెస్లోనే ఉన్నాను నాకు కొంచెం యాక్చువల్లీ కంగారు ఎక్కువ అనమాట. అందరికైనా ఫస్ట్ లేచి ఫస్ట్ రెడీ అయిపోయి తర్వాత వేరే వాళ్ళందరూ మెల్లగా చేసుకుంటూ ఉంటారు. నాది కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళ రోజు ఎక్కడెక్కడ ఏమేమి తీసుకెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకుంటాను. ఇంట్లో నుంచి ఏ స్నాక్స్ పట్టుకెళ్ళాలి, అవసరం లేనిది అన్నీ తీయడం కానీ అవన్నీ ప్లాన్ చేసుకోవడానికైతే నేను ముందరే రెడీ అయిపోతాను అనమాట. అండ్ ఇక్కడ దీక్ష కూడా కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కాదు, యాక్చువల్లీ ఇట్ ఇస్ లివ్ ఇన్ కండిషన్ అనమాట. అండ్ దానికి నేను ఆయిల్ తీసుకురాలేదు. యూజువలీ ఆయిలే వేస్తాను. అండ్ ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చేటప్పుడు వేరే ఆప్షన్ లేకపోతే నేను లివ్ ఇన్ కండిషన్ వేస్తాను. పిల్లలకి అది వాడడం మంచిది కాదంటారు కదా, ఎప్పుడైనా ఒకసారి మంచిది, ఇట్స్ ఓకే ఇంకా అని వాడేసాను. లేకపోతే చాలా చిక్కి పడిపోతుంది. అసలే గాలి ఎక్కువ బయట హవాయిలో, ఏముందో అది వేసేసాను అనమాట. అండ్ షీ లవ్స్ యాజ్ యూజువల్, షీ లవ్స్ ఓన్లీ 2 పోనీటైల్స్. వేరే ఏం స్టైల్ చేస్తానన్నా దానికి వద్దంటుంది. హెయిర్ అంతే ఉండాలట, జుట్టు 2 పిలకలే ఉండాలట, దాని పాలసీ అది. అండ్ అదే ఫాలో అవుతుంది అనమాట. అండ్ లిప్స్టిక్ అయితే లిప్స్టిక్ కాదు, అది ఇట్స్ లిప్ బామ్. పిల్లలదే లిప్ బామ్ వస్తుంది కదా, అందరికి తెలుసు కదా. బయట వచ్చినప్పుడు ఫోన్ని మన కెమెరాలో మనకి మిర్రర్ లాగా వాడుకుంటామని, ప్రస్తుతానికి అదే వాడుతుంది అనమాట. The banana plantation. And the pineapple plantation thing. I don't know what it's gonna be like, but the view better be good because it's gonna be a long drive. Actually, is it? Nana, how long is the drive? 1 hour. Okay, so not that bad. Yeah. Mainly we're going for Diksha. Yeah, she's gonna go on the train. What are you wearing, Diksha? You're wearing a pineapple color. Green and yellow. Yay. I love her skirt. And she's eating grapes. Prepaid card lo vesesam anamata per day ticket ki. So yeah. Hotel key card lone untundi adi. Just update it there and it's daily $69. Yeah, $69 ani oka night parking ki $69 undi. Valet parking aithe $79 undi. So it's quite near, actually walkable, so we don't have to necessarily do the valet parking. మార్నింగే బయలుదేరాము అరౌండ్ 9 o'clock 9:30. సో ఫుల్ ట్రాఫిక్ ఉండింది, కొంచెం లేట్ అయిందనమాట. జస్ట్ వాయికి దాటంగానే మనకి వర్షం స్టార్ట్ అయిపోయింది. హోల్ 1 hour వర్షం ఉండింది. అక్కడ రీచ్ అవ్వగానే మనకి ట్రైన్ స్టాప్ అయిపోయింది. ఇట్ వాస్ జస్ట్ డ్రిజ్లింగ్ అరౌండ్. అండ్ ఈ ప్లేస్ వచ్చి స్పెషలీ దీక్ష కోసం, దానికి ట్రైన్ రైడ్ అంటే చాలా ఇష్టం. సో ట్రైన్ రైడ్ ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి దానికి అని చెప్పి ఇంకా ఇక్కడ వచ్చామన్నమాట. ఇదే చూడండి, పైనాపిల్, చిన్న చిన్న పైనాపిల్స్ వచ్చాయి. సూపర్ కదా, మొత్తం వేశారు అటు ఇటు. సో గుడ్, లుక్స్ వెరీ క్యూట్ అండ్ ప్రిటీ. మీకు ఒక విషయం చెప్పాలి, నేను యూఎస్లో కొత్తగా వచ్చినప్పుడు నేను అసలు నీళ్ళు తాగేదాన్ని కాదు. ఇన్ జనరల్ నేను నీళ్ళు తాగడం అయితే చాలా తక్కువ. అప్పుడు సురేష్ నాకు ఆఫీస్ నుంచి ఫ్రీ జ్యూస్ ఇచ్చేవాడు అనమాట, ఈస్ట్ కోస్ట్లో ఉన్నప్పుడు. సో ఎవ్రీ డే జ్యూస్ తీసుకొచ్చేవాడు. అండ్ ఇది వన్ ఆఫ్ ద బ్రాండ్ అనమాట, డోల్. దీంట్లో పైనాపిల్ జ్యూస్ చాలా బాగుంది. అసలు ఎవ్రీ డే తాగేదాన్ని, రోజు తీసుకొచ్చేవాడు. అలా నాకు ఈ డోల్ ఇంట్రడ్యూస్ అయింది నా లైఫ్లో. అండ్ ఇక్కడ ఆ వాటర్ సౌండ్ వినిపించేసరికి నేను అక్కడి నుంచి ఒక వీడియో తీద్దామని ఇక్కడ వచ్చాను. చాలా ఫిష్ వచ్చాయి. అక్కడ పక్కన ఫుడ్ కూడా పెట్టారు ఫిష్కి తినడానికి. సో కాయిన్స్ వేసేసి ఫుడ్ కొనుక్కొని దానికి వేయొచ్చు అనమాట. ఎంత హెల్దీగా బుద్దుగా ఉన్నాయో, అసలు ఎంతమంది రోజు పెడతారేమో, అందుకే ఇంత బుద్దుగా ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ఒక కలర్ ఫిష్ 3 shades ఉన్నిందనమాట, లైట్, మీడియం, డార్క్ అని.
క్యూట్గా ఉన్నింది అసలు. ఇట్లాంటి యాక్టివిటీస్కి వీ డోంట్ హ్యావ్ టు ప్రీ బుక్ అనమాట. అక్కడ వెళ్ళంగానే అక్కడ టికెట్స్ దొరుకుతాయి. అండ్ మేము వెయిట్లో ఉన్నాము, టికెట్స్ దొరికాయని. దీక్షాని మేనేజ్ చేయడము లైన్లో చాలా కష్టం, కానీ ఈసారి ఏమో బాగా అర్థం చేసుకుంది, ఎక్కువ అల్లరి చేయలేదు. సో ఈ ట్రైన్ వచ్చి ఆ ఒహానా అని ఉంది కదా, అలాగే 4 ట్రైన్లు ఉన్నాయట. లిబర్టీ, లేడీ లిబర్టీ, పైనాపిల్ ఎక్స్ప్రెస్, అలోహా ఎక్స్ప్రెస్, ఒహానా అండ్ అట్లాంటివి ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని అయితే ఎలక్ట్రిక్, కొన్ని డీజిల్ది, కొన్ని బోత్ డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ అట్లాంటి ట్రైన్స్ ఉన్నాయి. మనకి చాలా టైం ఉంటే 2-3 రౌండ్ డిఫరెంట్ ట్రైన్స్లో వెళ్ళొచ్చు. కాకపోతే వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే కొంచెం ప్లానింగ్లో ఉంటారు కదా, దే కాంట్ స్పెండ్ సో మచ్ టైమ్ ఇన్ వన్ ప్లేస్ అనమాట. అందుకని ఒక రైడ్ ఒక 30 minutes లాగా ఉంటుంది. ఆ 30 minutes ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ అక్కడ ఫుడ్ కూడా ఉన్నింది. ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. యాజ్ అన్ అడల్ట్ మనకి చాలా అర్థమవుతాయి, పిల్లలు కూడా చాలా, అంటే తాష్విక్ 12 years 10+ ఏజ్ వాళ్ళకి బాగానే అర్థమవుతుంది. 5 years అయితే దే విల్ ఎంజాయ్ ద ట్రైన్ రైడ్ అండ్ సీనిక్ వ్యూస్. ఓన్లీ పైనాపిల్ ప్లాంటేషన్ ఒకటే కాకుండా చాలా ఉన్నాయి. బనానా ట్రీస్ అంట, కాఫీ ట్రీస్, జాక్ ఫ్రూట్స్ చాలా ఉన్నింది. అండ్ ఇట్లా కొంచెం పార్క్ కూడా అట్లా చేశారు. దే ఎంజాయ్డ్ అలాట్. అండ్ వర్షం పడితే కనుక సైడ్లో షీల్డ్ కూడా ఉంది, అది మనం ఓపెన్ చేసుకుంటే వర్షం రాదనమాట. చైర్లు దొరకడమే చాలా కష్టం, కాబట్టి అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. లైన్ చాలా పెద్దగా ఉన్నింది ఆర్డర్ చేసుకోవడానికి. ఫైనలీ నేనైతే బర్గర్ అయితే కొన్నాను. అండ్ తర్వాత జ్యూస్ కూడా ఉన్నింది, పైనాపిల్ ఫ్రెష్ జ్యూస్. ఇక్కడ సురేష్ తెస్తున్నాడు పైనాపిల్ డోల్ విప్ అని. వావ్, సూపర్ ఉంది ఐస్ క్రీమ్, స్వీట్, చాలా బాగుంది. రియల్ ఫ్రూట్ ఫీలింగ్ వచ్చింది అసలు, చాలా బాగుంది. అండ్ గైజ్, ఇట్ ఈస్ రియలీ డైరీ ఫ్రీ. నేను నమ్మలేకపోయాను, చాలా బాగుంది, యమ్మీగా ఉన్నింది. అండ్ హియర్ నా బర్గర్ చూస్తే అసలు ఆ ఫ్రైస్ మొత్తం తినలేకపోయాను. ఇట్ వాజ్ వెరీ యమ్మీ. చాలా రోజుల తర్వాత బర్గర్ తింటున్నాను. బర్గర్ తిని 4 ఏళ్ళు అయితే అయిపోయింది అనుకుంటా. ఈ 6 రోజులు నా రోజులు కావు అని చెప్పి అలా తింటున్నాను. బాగా ఎంజాయ్ చేశాను ఫుడ్ వైజ్ కనుక చెప్పాలంటే. ఎందుకంటే ఆడవాళ్ళకి, అంటే ఆడవాళ్ళని చెప్పట్లేదు, ఇంట్లో ఉంటే కుక్ చేసుకోవాలి, గిన్నెలు కడుక్కోవాలి, ఇవే ఉంటాయి. ఎండ్ లేని పని అంటే అవే అనమాట. సో అందుకని చాలా ఎంజాయ్ చేశాను. ఏం కొన్నా ఎంజాయ్ చేశాను తిని. అండ్ అక్కడ పక్కన షాప్ ఉన్నింది, యూ కెన్ బై సమ్ స్టఫ్ అనమాట, సోవరీన్ లాంటిది. అండ్ చాలా అక్కడ స్పెషాలిటీ సమ్ స్టఫ్స్ ఉంటాయి, ఫుడ్, స్నాక్స్ అవన్నీ ఉంటాయి. నాకు కొన్ని బ్యాగ్స్ అయితే టెంప్ట్ అయింది, కానీ మళ్ళా బ్యాగ్ తీసుకెళ్ళడానికి ప్రాబ్లం అయిపోతుంది కదా, ఎవ్రీ సూట్ కేస్ ఇస్ చార్జ్డ్, కాబట్టి నేను అంత ఆలోచించలేదు. అండ్ కొంచెం ఫ్రెండ్స్ కి స్నాక్స్ ఏదైనా ఇద్దామని చెప్పి అది కొన్నాము. అండ్ మనకి కావాలి కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. అండ్ సోవరైన్స్ కొన్ని తీసుకున్నాము. అది ఫినిష్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. వావ్, లైట్గా డ్రెస్సులు అవుతుంది. సో యా, ఫుడ్ అయితే కాస్త ప్యాక్ చేసేసుకున్నాము, మిగిలింది ఫ్రైస్ అంతా స్నాక్ అవుతుందని. సో యా, వాళ్ళు వస్తున్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కొన్ని బీచ్ ఆన్ ద వే, చాలా బీచెస్ ఉన్నాయి. సో స్టాప్స్ వేద్దాం, చిన్న చిన్న స్టాప్స్ వేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఐ డోంట్ నో, ఇక్కడైతే చాలా డ్రెస్లీగా ఉంది. కొంచెం వైకికి సైడ్ వెళ్తే ప్రాబబ్లీ అంత డ్రెస్సులు ఉండకపోవచ్చు. అండ్ వెదర్ ఈజ్ ఆసమ్, వెదర్ ఈజ్ జస్ట్ ఆసమ్. గాలి కొడుతుంది, వేడి వేడి గాలి కూడా కాదు, చల్ల గాలి కూడా కాదు, కరెక్ట్ టెంపరేచర్ అనమాట. మనకి ఎంత కావాలో అంతే ఉంది. సో ఇట్స్ రియలీ గుడ్. అండ్ అయితే ఒక 2 సవరీన్ అయితే తీసుకున్నాను ఇంటికి, అండ్ అది చూపిస్తాను తర్వాత. యా, లెట్స్ గో. అండ్ నేను ఇక్కడ హవాయిలో ఉంటే మా నాన్న వచ్చి సకలేష్పూర్లో ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటారు సకలేష్పూర్కి. అక్కడ నేను ఈ ఫోటో పంపించాను అనమాట, నెమలిది. అయితే మా నాన్న పెద్ద నెమలి ఫోటో తీసి నాకు పంపించారు. అక్కడే ఊర్లో చాలా కనిపిస్తాయి, మన రెసార్ట్ దగ్గర చాలా కనిపిస్తాయి అనమాట. అండ్ దాని గురించి కూడా నేను మళ్ళీ మాట్లాడతాను ఎప్పుడైనా. అండ్ హియర్ ఇంకొక బీచ్ పాయింట్కి వచ్చాము. ఆన్ ద వేలోనే మొత్తం ఎంత బాగుందో అసలు,
ఎవ్వరూ లేరు అట్లాంటి చోటుకి వెళ్ళాము. చాలా బాగుండింది. అంటే ఇట్స్ ఆల్సో సునామీ హజార్డ్ ప్లేస్ అంట. సురేష్కి మంచి చాయ్ తాగాలని కోరుకొచ్చింది. సో ఇక్కడ ఇండియన్ క్విజైన్ ఏదైనా తడకా ఇండియన్ క్విజైన్ అట. పదండి వెళ్దాం. బీచ్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా ఆకలేసింది. హోటల్కి వెళ్ళే ముందు ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాము అనుకున్నాము. ఫస్ట్ అక్కడే కూర్చుందాం అనుకుంటే అక్కడ అసలు చోట్లేదు. సో ఫైనలీ ఫుడ్ అయితే ప్యాక్ చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాము. అయితే నేను చుట్టుపక్కల మొత్తం తిరుగుదాము, నాకు కొంచెం కాఫీ కూడా కావాల్సి వచ్చింది, అందుకని వెళ్ళాను. ఆల్మండ్ కాఫీ తాగుదామంటే అక్కడ ఆల్మండ్ మిల్క్ లేదన్నాడు. కాబట్టి నేను బ్లాక్ కాఫీనే తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత అక్కడ చాలా డెజర్ట్స్ చూశాను, చాలా టెంప్ట్ అయ్యాను, కానీ ఏది తీసుకోలేదు. అంటే ఆ టైం పోయిందనమాట. ఇంత ముందు అయితే కాఫీ టీ షాప్కి వెళ్తే దాంతోపాటు ఒక డెజర్ట్ ఏదైనా ఉండాల్సిందే. ఇప్పుడు అవన్నీ అస్సలు తినలేకపోతున్నాను. అలవాటైతే అస్సలు పోయింది. ఎంత తినేదానంటే ఒక బాక్స్ స్వీట్ తెస్తే మొత్తం నేనే లాగించేదాన్ని, అంతవరకు తినేదాన్ని. ఇప్పుడు డెడ్లీ ఆపోజిట్ అయిపోయింది. అదంతా అలవాటు అంతే అనుకుంటా. ఒకసారి మానేస్తే మళ్ళీ అది తినాలనిపించదు. ఏదైనా అంతే అలవాటు. కాఫీ తాగుతూ పక్కన షాపుకి వస్తే అక్కడ హారం లాగా చాక్లెట్ హారం చేశారు. చాలా వింతగా అనిపించింది. ఫుడ్ అంతా మొత్తం ప్యాక్ చేసుకొని దారిలో పర్ల్ హార్బర్ కనిపించింది. దీనికోసం స్పెషల్ విజిట్ టూరిస్ట్కి చేస్తారు. మేము అది వెళ్ళే లోపల 5 o'clock అయిపోయింది కాబట్టి చాలా లేట్ అయిపోయింది, క్లోజ్ చేసేసారు. సో ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాము అనుకున్నాము. ఆ తాష్వి కాస్త చూపిద్దాం అనుకున్నాం, కానీ తాష్వి బాగా నిద్రపోయిందనమాట కార్లో. ఫుడ్ అయితే ప్యాక్ చేసుకొని హోటల్కి వెళ్దాం అనుకున్నాము. తర్వాత కింద వెదర్ అయితే బాగుందని చెప్పి అక్కడ కింద కాఫీ షాప్లో కూర్చొని టేబుల్లో కూర్చొని తిన్నామన్నమాట. అక్కడ కాఫీ షాప్ అయితే క్లోజ్డ్ 5 o'clock తర్వాత. సో అక్కడ టేబుల్స్ అయితే ఇట్స్ ఈజీ, పబ్లిక్ కోసం పెట్టారు, ఎవరైనా వచ్చి కూర్చొని తినొచ్చని, హోటల్ వాళ్ళు మాత్రమే. అండ్ మేమైతే కొంచెం బిర్యానీ అసలు చండాలంగా ఉండింది, అసలు బాగాలేదు. నా ఓన్లీ నచ్చింది ఏంటంటే ఆ చన్నా కర్రీ ఒకటే నచ్చింది. మిగిలినన్ని ఏమి అంత బాగాలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేము కదా వేరే చోటుకు వచ్చి. వీట్ రోటీ అయితే బాగుండింది, ఆ కూరతో చాలా బాగుండింది. ఇంకో విషయం ఎందుకు కింద తిన్నామంటే ఫైర్ వర్క్స్ ఉన్నింది ఆ రోజు. ఇట్స్ యాక్చువల్లీ ఫ్రైడే రోజు. ఎవ్రీ ఫ్రైడే చేస్తారట వాళ్ళు ఫైర్ వర్క్. అందుకని చాలా హోటల్లో ఉండే వాళ్ళందరూ కిందకు వస్తారు. కొంతమందికి రూమ్ లోపల నుంచే కనిపిస్తాయి అన్నమాట. నిజంగా మన దివాళీలో చూసినట్టే అనిపించింది. చాలా చేశారు, 15 minutes చేశారు టోటల్లో. జనాలు చాలా అరవడము అంతా ఉన్నిందనమాట. అదయ్యాక నీ పిల్లల్ని రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టేసి ఇంకా నేను సురేష్ కొంచెం తిరుగుదామని చెప్పి బయటకు వచ్చాము. ఎస్, ఇట్ ఈస్ అలౌడ్ ఫర్ a 12-year టు స్టే ఇన్ రూమ్ బై హర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ డేంజర్, ఎందుకంటే వాళ్ళకి ఫోన్ ఉంది, అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఏమైనా ఎమర్జెన్సీ వస్తే. అండ్ దీక్ష కూడా ఇట్స్ ఓకే, షీ వాజ్ ఆల్రెడీ స్లెప్ట్ అనమాట, పడుకుని పోయింది. అండ్ దీక్ష కూడా తాష్వి ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది అనమాట. ఏమైనా ఉంటే అక్క ఉందని చెప్పి. సో వాళ్ళకి ఆ బాండింగ్ అయితే ఉంది. సో వాళ్ళని వదిలేసి మేము తిరగడానికి అయితే వచ్చాము. అండ్ కొంచెం ప్రైజెస్ అట్లా ఎలా ఉంది ఇక్కడ బట్టలు అని చూడడానికి అయితే వచ్చాము. బట్టలు అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నింది కూడా, ప్రైజెస్ కూడా అలాగే కలర్ఫుల్గా ఉన్నింది. సో ఊరికే ఇక్కడ ఎందుకు తిరగడము, కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్ కలాకా అవెన్యూ వెళ్దాము అనుకున్నాము. కారు తీసుకొని వెళ్ళేసరికి మనకి గంట పట్టింది, ఎందుకంటే అక్కడ కార్ పార్కింగ్ దొరకలేదు. అండ్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే క్లోజ్ ద కార్ పార్కింగ్ అనమాట. సో వీ హ్యాడ్ జస్ట్ లైక్ 30 minutes టైం. ఓవర్ నైట్ పార్క్ చేస్తే మళ్ళీ అక్కడ పే చేయాల్సి వస్తుంది అనమాట. సో 2 hours కలా వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాము. అండ్ అక్కడ వెళ్తే కనుక ఇక పెద్ద చెట్టు కనిపించింది. ఇది కూడా 100+ years, 140 years అనుకుంటా. చాలా బాగుండింది. అండ్ దిస్ హ్యాడ్ అ ట్రీ హౌస్ అనమాట. ఆ చెట్టు అరౌండ్ దట్ ట్రీ మాల్ ఉన్నింది. అక్కడ వెళ్తే కనుక నాకు
మాకు ఫోరం మాల్ వెళ్ళినట్టే ఉంది, బెంగళూరు ఫోరం మాల్ వెళ్ళినట్టే అనిపించింది. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా బెంగళూరు లాగే ఉంటుంది, కార్ పార్కింగ్ కానీ షాప్స్ కానీ అన్నీ అట్లాగే ఉంటున్నాయి చూడడానికి. అండ్ ఆల్ ద షాప్స్ వేర్ ఆల్మోస్ట్ క్లోజ్డ్, 5:30 కల్లా క్లోజ్ చేసేస్తారని చెప్పాను కదా. ఊరికే అలా తిరుగుతున్నాం అనమాట. వెదర్ చాలా బాగుంది కాబట్టి అక్కడ చెట్టు పైన ట్రీ హౌస్ ఉంది, అది దాన్ని చూద్దాము పదండి. Okay, come. ట్రీ హౌస్, దిస్ ఇస్ కాల్డ్ అ ట్రీ హౌస్. ఇది మా నాన్న కూడా సకలేష్పూర్లో ఒక రిసార్ట్ కట్టించారు, దాంట్లో ఇలా ఒక చిన్న ఇల్లు చేశారనమాట. అలాగే ఉంది. ట్రీ హౌస్ ఆ డాన్స్ చూసారు కదా, సింగర్ అక్కడ పాపులర్ సింగర్, ఆయనకి ట్రీ హౌస్ చేశారు. సో దిస్ ఇస్ అ ట్రీ హౌస్. ట్రీ హౌస్ మీద ఇలా బ్రిడ్జ్ కూడా కట్టేశారు, కనిపిస్తుంది కదా, ఇలా బ్రిడ్జ్ కూడా కట్టారు. ట్రీ హౌస్లో ఉన్నా అనమాట. ఇట్ ఇస్ గుడ్, రియలీ గుడ్, బాగుంది. మంచి లైటింగ్స్ అంతా పెట్టి చేస్తున్నారు. యాక్చువల్లీ షాప్స్ అంతా క్లోజ్ అయిపోయింది, యాజ్ ఇట్స్ వెరీ లేట్ నైట్. ఇక్కడ 5 o'clock 6 o'clock అలా క్లోజ్ చేసేస్తారు షాప్స్. ఐ డోంట్ నో వై, తొందరగానే క్లోజ్ చేసేస్తారు. అండ్ దిస్ ట్రీ ఇస్ అమేజింగ్, యూ సీ దట్? వావ్, సో గుడ్. ఇంటర్నేషనల్ మార్కెట్ చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము హోటల్కి, కానీ అక్కడ రోడ్లు చాలా ఖాళీగా ఉన్నింది. ఒకసారి వాక్ చేద్దామా చల్లగాలిలో అనిపించింది. అండ్ తర్వాత దాని పక్కన కుహియో బీచ్ కూడా ఉన్నింది, అక్కడ కూడా చూద్దాము. అండ్ అక్కడ ఒక స్టాచ్యూ చూసామన్నమాట, డ్యూక్ కహానా మోకు అని. అతను యాక్చువల్లీ ఒలింపియన్ ఫ్రమ్ 1920 అట. 100 feet ఫ్రీ స్టైల్ సర్ఫింగ్ కోసం వాడు ఫేమస్ అయ్యాడు. సో వాడి స్టాచ్యూ అయితే అక్కడ కనిపిస్తుంది. బీచ్ అయితే ఫుల్ బ్లాక్ గా ఉన్నింది, ఏం కనిపించలేదు నైట్ కాబట్టి. కనిపిస్తున్నానా? బీచ్, నైట్ బీచ్. 10:40. ఇక్కడేమో వెనకాల ఫుల్ బిల్డింగ్స్ ముందు ఫుల్ బీచ్. సూపర్ కదా. Yeah, finally ending my day with this beautiful breezy beach. And thank you so much for watching my video.